నమస్తే. మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారి సుర్రుమంది. ఎట్లా అంటే అంబేద్కర్ జయంతి నాడు మంచిర్యాలలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమక్షంలో ప్రేమ్ సాగర్ రావు ఇన్ని రోజులు మంత్రి పదవి వస్తుందని ఆశించి సైలెంట్గా మీడియాకు కూడా దూరం ఉండి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉన్న ప్రేమ్ సాగర్ రావు ఒక్కసారిగా గొంతుప్పిండు. ఏ రేంజ్లో అంటే, నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరికి ఇస్తావు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే బాగుండదు, ఎవరి కోసమో ఏ ఊళ్ళు తిరిగొచ్చిన వాళ్ళ కోసమో పార్టీలు తిరిగొచ్చిన వాళ్ళ కోసం మంత్రి పదవి ఇస్తే నేనేం చేయాలి, ఇంద్రవెల్లి సభను పెట్టినా పాదయాత్ర పెట్టినా ఇంకోటి చేసినా అని చెప్పేసి అత్యంత ఇన్ని రోజులు మనం చెప్పుకున్నట్టు ప్రేమ్ సాగర్ రావు బలం ఎవరు? బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి రావాలని గట్టిగా కొట్లాడుతున్నాడని మనం చెప్పుకున్నట్టుగానే అదే కోవలో ఇవాళ బట్టి విక్రమార్క సమక్షంలో, అంటే ఇది ప్రేమ్ సాగర్ రావు ఇలా అంటాడని బట్టి విక్రమార్కకు తెలియదని నేను అనుకోవడం లేదు. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలు ఆల్రెడీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఎవరున్నా కానీ ఒకలాంటి రాజకీయాలు ఉంటాయి. ఎప్పుడు ఎవరు కామెంట్ చేస్తారో తెలియనంత స్వాతంత్రం ఉంటుంది ఆ పార్టీలో. అదే క్రమంలో రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి బట్టి వర్గీయుడైన ప్రేమ్ సాగర్ రావు ఆయన సమక్షంలోనే ఎలాంటి వ్యాఖ్యలు అంటే, నా గొంతు కోసే వాళ్ళ గొంతు నేను కూడా కోస్తా అనేంత కర్కశమైన మాట మాట్లాడాడు. అంటే నాకు ఎట్లా చేసి మంత్రి పదవి రావాల్సిందే, నాకు కాకపోతే ఎవరికి ఇస్తావు, ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. పరోక్షంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద గారిని ఏం చేస్తూ వివేకానంద గారి మీదనే కామెంట్ చేశారు. ఎన్నికలు అప్పటిదాకా అంటే బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు ఎక్కన్నాడు, ఎలక్షన్స్ పోయినప్పుడు ఎక్కన్నాడు, బీఆర్ఎస్ బలంగా ఉండి కొట్లాడుతున్నప్పుడు ఎక్కన్నాడు అని చెప్పి ఇంద్రవెల్లి సభను, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్కి అత్యంత బలం సమకూర్చిన ఇంద్రవెల్లి సభ జరుగుతున్నప్పుడు ఈ వివేక్ ఎక్కడున్నాడు అని చెప్పి అనేసి సభలో ఒకలాంటి వాడివేడి వాతావరణం సృష్టించాడు. ఇది ఎక్కడి దాకా పోయింది అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒకలాంటి పెనుమార్పులు, అంటే ఒకలాంటి షేకింగ్. నిన్నటికి నిన్న మల్లెడ్డి రంగారెడ్డి, ఇటు పోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాళ్ళు ఆల్రెడీ చూస్తుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే జానారెడ్డి గారి మీద, పెద్ద మనిషి అని అన్ని పార్టీలలో పిలుచుకునే జానారెడ్డి గారి మీదనే ధృతరాష్ట్రుడు అని కామెంట్ చేసి కలకలం సృష్టించి తెల్లారే ఇక్కడ మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు. ఇక సరే ఇది ఇట్లుంటే నేనేం తక్కువ తిన్నా, అసలు నాకేం ఇదైంది, ఆయన పిలుస్తేనే నేను వచ్చిన. అసలు కాంగ్రెస్ పార్టీకి నేను చెన్నూరు రాకపోతే, మా అన్న బెల్లంపల్లికి రాకపోతే, నా కొడుకు పెద్దపల్లికి రాకపోతే అసలు కాంగ్రెస్ పార్టీకి దిక్కే లేదన్నట్టు జైపూర్లో జరిగిన సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు కౌంటర్ ఇచ్చిండు వివేక్. ఎట్లా అంటే, ఎలక్షన్స్ అప్పుడు నేను ఆల్రెడీ బీజేపీలో ఉన్నా, నాకు ఆడ కేంద్ర మంత్రి వచ్చే అవకాశం ఉండే, అయినా కూడా వీళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారును కనిమొళి గారిని వచ్చి మమ్మల్ని బతిలాడుకుంటే, అక్కడ పెద్ద పవర్ఫుల్ మ్యాన్ ఉన్నాడు సుమన్, ఆయనను ఓడించాలని మీరు కంపల్సరీ రావాలని బతిలు ఆడితే నేను వచ్చిన 20 రోజుల ముందు ఎవడతో రాండి వివేకు అంత మోగోని అయితే రా అని చెప్పేసి బాలక సుమన్ ఛాలెంజ్ చేస్తే నేను కూడా నా సంగతి ఏందో చూపిస్తాను వచ్చిన, అప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తాను హామీ ఇచ్చేవాడు, ఇవ్వాల్సిందని చెప్పి ఆయన కొట్లాడుతున్నాడు. ఇది ఎట్లయిపోయిందంటే నువ్వా నేనా చూసుకుందాం అనే స్థాయికి వచ్చేసిన రాజకీయాలు. దీంతో సంవత్సరంన్నర అయింది కాంగ్రెస్ పాలన. యాక్చువల్లీ 1 year లోపే మంత్రివర్గ విస్తరణ కావాల్సి ఉండే, సంవత్సరంన్నర అవుతుంది అనుకున్న క్రమంలో తేనె తుట్ట కదిలినట్టు అయిపోయింది. ఏ రేంజ్లో అంటే ఇప్పుడు ఇక ముట్టుకునే పరిస్థితి అది ఉండకపోవు. కరెక్ట్ అది చేద్దాం అనుకున్నప్పుడు ఇంకో 2 రోజులలో అవుతుంది, ఆ ఉగాది అన్నారు, ఇంకేదో అన్నారు, ఈలోపు హెచ్సియు అంశం వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి మంచిర్యాలలో అభివృద్ధి పనులు చేపట్టిన ఆ ప్రేమ్ సాగర్ రావు గారు బట్టి విక్రమార్కను తీసుకొచ్చి ఓపెనింగ్లు చేసి ఆ జెడ్పీఎస్కూల్ గ్రౌండ్లో మంచి సమావేశం పెట్టి కొన్ని వేలాది మందిని సమీకరించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసేసారు. అంటే రాజకీయాల్లో ఒకలాంటి నిప్పు అయితే పెట్టిండు. ఈ నిప్పు పెట్టిన తర్వాత ఈయన ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో చర్చల్లో ఉన్నాడు, కంపల్సరీ వస్తుందని నమ్మకంతో ఉన్న వివేకానంద గారు కూడా నేనెందుకు ఊకోవాలి, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేనెందుకు ఊకోవాలి, అసలు నా సంగతి ఏందో చెప్తాను ఆయన మాట్లాడాడు. ఇది ఏమైందంటే ఇప్పుడు ఖచ్చితంగా కొట్లాటే. ఇది రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఖచ్చితంగా తలనొప్పి వ్యవహారమే. దీంట్లో అభిమానులు మాత్రం ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి కనబడుతున్నది. ఇది ఏదేమైనా కూడా రాబోయే కాలంలో ఇంకా ఎట్లాంటి టర్న్స్ తీసుకుంటుందో. సరే మంచిర్యాల కానీ కోల్బెల్ట్ కానీ అంటే కార్యకర్తలకు ఉద్యోగం ఉంటుంది, ఉత్తేజం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఇది ఏ మేరకు దారితీస్తుంది మరి? ఇప్పుడు ఇరు వర్గాల నాయకులు కానీ ఇన్ని రోజులు అంటే సైలెంట్గా ఉన్నారు, నాకే వస్తుంది కాబట్టి మీరు సైలెంట్గా ఉండని ఈయన ఆపిండు, నాకే వస్తుంది మీరు సైలెంట్గా ఉండని
ప్రేమ్ సాగర్ ఆపిరు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆల్రెడీ వేదికల మీదకి వచ్చారు, చలో నువ్వా నేనా చూసుకుందాం అన్నారు. ఇక ఇప్పుడు వీళ్ళ కొట్లాట ఇట్లున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ వల్ల మాటలు, టీఆర్ఎస్ వల్ల ఆ పట్టు ఉడుం పట్టు ఎట్లా పట్టినో మనం చూస్తున్నాం. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, గవర్నమెంట్ ఎక్కడ దొరుకుద్దా ఒడిచి పట్టేసి వడి పెడదామని వాళ్ళు చూస్తుంటే, ఈ ఇద్దరు నాయకులు ప్రవర్తించిన తీరు, ఈ ఇద్దరు నాయకుల మాటలు ఇంకా వాళ్లకు బలం ఇచ్చినట్టే. ఇది రేపు ప్రతిపక్ష పోలు బీఆర్ఎస్ వాళ్ళు మామూలైన మాటకార నాయకులు అనుకున్న వీళ్ళిద్దరు కలిసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత ఇరకాటంలో పెడతారో, ఎలా ఉంటుందో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో, ఆ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఏ విధంగా వ్యవహరిస్తారో చూద్దాం.